హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు నిన్న నైట్ నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, మరి ఎవరైతే తెలుగు ప్రిపేర్ అవుతున్నారో మనకి ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఉంది, అలాగే ఎస్జిటి ఉంది, అలాగే లాంగ్వేజ్ పాయింట్ ఉంది. సో నిజంగా చెప్పాలంటే తెలుగు ఎంఏ తెలుగు చదువుకున్న వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే 2-3 రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ. లాంగ్వేజ్ పాయింట్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉంది, అలాగే ఎస్జిటి ఉంది. సో మీ అందరికీ తెలుగు సిలబస్ ఆల్రెడీ చాలామంది గురుకులాలు ప్రిపేర్ అయి ఉన్నారు. చాలామంది కూడా జాబ్స్ అయితే కొట్టడం జరిగింది గురుకులాల్లో. సో ఫ్రెండ్స్, ఇదందరూ కూడా మీకు మంచి అవకాశం. లాంగ్వేజ్ పండిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ సాధించడం అయితే చాలా ఈజీ. ఎందుకంటే ఎస్జిటి కంటే కూడా కొంచెం ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్జిటిలో వేరే వేరే సిలబస్ ఎక్కువ ఉన్నది, కానీ స్కూల్ అసిస్టెంట్లో లాంగ్వేజ్ పండిట్లో కంటెంట్కి ఇక్కడ మనకు చూడండి మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయి. 88 క్వశ్చన్లు ఉంటే 44 మార్కులకు ఇక్కడ మనకు ఓన్లీ కంటెంట్ తెలుగు సబ్జెక్టు మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ జాబ్ సాధించడం అనేది చాలా ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి ఈజీ అని నేను అంటున్నాను. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ గురుకులాలకు అన్నిటి కూడా చదివి ఉన్నారు ఆల్రెడీ. తెలుగును 1-2-3 సార్లు చదివి ఉన్నారు, గురుకులాలకు చదువున్నారు. అంటే అదే జేఎల్ డిఎల్ అన్నిటికి కూడా చదివి ఉన్నారు, పీజీటీ టీజీటీకి. సో కాబట్టి మిత్రులారా, కాంపిటీషన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది రాసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పర్ఫెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా జాబ్. ఇక్కడ చూడండి మనకు సిలబస్ ఏమున్నదో, ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ కన్సర్న్ షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ స్టాండర్డ్ అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అంటే స్కూల్ సిలబస్తో పాటు ఇంటర్మీడియట్ లెవెల్లో తెలుగు సబ్జెక్ట్ని అయితే చదవాల్సి ఉంటుంది. ఇక్కడ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొత్తం 88 క్వశ్చన్లు ఉంటే మనకు 44 మార్కులు ఓన్లీ కంటెంట్ నుంచి ఉంటుంది, ఓకేనా. కాబట్టి మీ జిల్లాల్లో అసలు కొన్ని జిల్లాల్లో అయితే లాంగ్వేజ్ పండిట్ పోస్టులు అయితే లేవు, ఓకేనా. ఓపెన్లో లేవు, రిజర్వేషన్లలో లేవు. కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. లాంగ్వేజ్ పాయింట్ అయినా సరే, స్కూల్ అసిస్టెంట్ అయినా సరే. కాబట్టి మీ జిల్లాల్లో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ తప్పకుండా నేను ఓపెన్లో కొట్టుకుంటా అంటే కనుక ఓపెన్లో 1-2 ఉండే ఉంటాయి. ఆ రెండింటి కోసం కూడా దాదాపు 5-6 వేల మంది పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎంత క్రూషియల్గా ఉంది ఈ సిలబస్ అనేది. కాబట్టి జాబ్ కొట్టడం ఈజీ, మనం అంటే ఆన్సర్ చేయడం ఈజీ కావచ్చు, కానీ కాంపిటీషన్ తట్టుకోవడం అంతా ఈజీ అయితే కాదు. ఎక్కువ కాంపిటీషన్, ఒక్క పోస్ట్ కోసం దాదాపు ఎంతోమంది ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కంటెంట్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి ఈ వీడియోని అయితే పూర్తిగా చూస్తూ ఉండండి, మీకు ఏందనేది అర్థమవుతుంది సిలబస్లో ఏమున్నది అనేది. మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కోరింగ్ మళ్ళీ ఇక్కడే మనకు ఎక్కువ, అంటే ఎందరికంటే ఎక్కువ ముందు ఉండి జాబ్ సంచాలంటే కనుక 1 జనరల్ నాలెడ్జ్, 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ 2 కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. కాబట్టి తెలుగు కంటెంట్తో పాటు ఈ పేపర్ 1 అండ్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఓకేనా. ఎందుకంటే ఇందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే తెలుగు అందరూ ఆల్రెడీ చదివి ఉన్నారు. సో ఎక్కువ స్కోరింగ్ తెలుగులో చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఈ 2 పేపర్ 1 అండ్ 2లో మార్క్స్ ఎక్కువ సాధిస్తారో వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సిలబస్లో లాంగ్వేజ్ పండిట్కి అలాగే స్కూల్ అసిస్టెంట్కి తెలుగు సిలబస్ ఒకటే, మిగతా సిలబస్ అంతా కూడా సేమ్. సో కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ తెలుగులో సిలబస్ ఏమున్నదని ఒకసారి చూద్దాం మనము. అది ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేసిన, ఆ చేసిన వీడియోలన్నీ సరిపోతాయా లేదా, అలాగే కింద ఏమన్నా మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి వీడియోలో ఏమేమైతే ఇంకా అవసరం ఉన్నాయి మీకు, ఓకేనా. మీకు ఇంకా ఏమేమి క్లాసులు అయితే కావాలో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి కింద మనం చూద్దాం. ఆల్రెడీ మన వీడియోలు చాలామంది చూస్తున్నారు. సో మీ అందరు కూడా కృతజ్ఞత చేస్తున్నా. ప్రతి 100% ఉపయోగపడుతుంది, రచయిత కావచ్చు. ఒకసారి చూద్దాం, సిలబస్కి అయితే మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, చూడండి. నేను ఇది దీని మీద ఏదంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద, ఓకేనా. ఇది మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, తెలుగు ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో సిలబస్ ఉంది, కానీ తెలుగులో నేను చేసిన 2 బైలింగ్వల్లో పెట్టి ఒక వీడియో చేసిన. వారిని చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే మళ్ళీ అప్లోడ్ చేస్తాను సపరేట్ చేసి, ఓన్లీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తెలుగు దాంట్లో చేసి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ సెండ్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగు చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, తెలుగు కంటెంట్ వచ్చేసి ఇక్కడ మనకు మొత్తం 44 మార్క్స్ చూడండి, 44 మార్క్స్. ఇక్కడ ఏమున్నది, ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలని చెప్పడం జరిగింది, ఓకేనా. ప్రాచీన
ఆధునిక కవులు రచయితలు విశేషాలను చెప్పండి. అలాగే కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం అని చెప్పింది. ఎవరు ఇక్కడ మనకు ప్రాచీన ఆధునిక కవులు. మిగతా గుర్తుపెట్టుకోండి, సిలబస్ మీద కరెక్ట్ పట్టుంటే కనుక తెలుగులో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టి ఎవరన్నా ఇక్కడ ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు. సో కాబట్టి మనకి ఇక ప్రాచీన ఆధునిక కవులు అని చెప్పింది కానీ సపరేట్ పేర్లు ఇవ్వలేదు. అదే మనం యూజీసీ నెట్ సిలబస్లో చూసుకుంటే మనకు కొన్ని సపరేట్ పేర్లు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కొద్దిగా కష్టమే, కానీ ఆల్రెడీ అందరూ చదివే ఉన్నారు, కానీ అంత లోతుగా వెళ్ళి ఇవ్వడానికి నేను అనుకుంటున్నా. కొద్దిగా బేసిక్గానే అడిగే అవకాశం ఉంటుంది డిఎస్సిలో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి మిత్రులారా, కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచన శైలి, పాత్రలు, ఇతివృత్తాలు ఏం తెలిసే కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓకేనా, తెలియకపోతే మన వీడియోలలో అన్ని ఇన్ఫర్మేషన్ ఒకసారి. నెక్స్ట్ వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ సిలబస్ చూసి భయపడదు, గుర్తుపెట్టుకోండి. సిలబస్ మనకి ఎన్ని పేజీలైనా ఉండొచ్చు, ఎంత పెద్దగానైనా ఉండొచ్చు, కానీ అక్కడ అడిగే క్వశ్చన్ మాత్రం ఒకటే ఉంటుంది, అంత లోతుగా వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతిహాసం, ఇక్కడ ప్రక్రియ ఇతిహాసం అంటే ఏంటిది, రామాయణ భారతాల గురించి ఒక్కసారి క్లుప్తంగా మొత్తం బాగా లోతు మొత్తం అధ్యాయాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు ఏమున్నది, అందులో చెప్పేటువంటి ఉపాఖ్యానాలు ఏమున్నాయి, ఖండాలు ఏమున్నాయి, ఏ ఖండంలో ఎక్కువ, ఇప్పుడు రామాయణంలో ఉన్న కొన్ని ఖండాలు ఉంటాయి. ఓకేనా, 7 ఖండాలలో ఏమున్నది, కొన్ని ఇంపార్టెంట్ ఏంటి, అందులో వాల్మీకి అంశాలు ఏంటి, అవాల్మీకి అంశాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని మనకు ఎక్కువ వాల్మీకి రామాయణం గుర్తొస్తుంది. వాల్మీకి రామాయణంలో మనకు అందులో వాల్మీకి అంశాలు ఏంటి, అవాల్మీకి అంశాలు ఏంటి అనేది తెలుసుకుంటే కనుక, అంటే మనకు బుక్లలో కూడా అదే వాల్మీకి రామాయణే ఉండి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పురాణం, ప్రబంధం, పురాణంకి వచ్చేసరికి ఎక్కువ నాకు తెలిసి మ్యాక్సిమం భాగవతాన్ని దాటి అయితే వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. భాగవతాన్ని దాటి వెళ్ళడు పురాణాల్లో. ఓకేనా, భాగవతాన్ని దాటి వెళ్ళడు కాబట్టి భాగవతం సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుని పోతన గురించి, ఒకటి కావ్యం గురించి, ఆ కావ్యాన్ని రచించినటువంటి రచయిత గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు కందాలలో ఏ స్కందంలో ఏ కథ వస్తుంది, ఏ స్కందంలో ఏ కథ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మధుర గీతాలు అవన్నీ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ కూడా మనకు ఒక్కొక్క స్కందంలో కొన్ని ఉంటాయి. అవన్నీ నేను చెప్పిన ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే శతకం అన్నాడు. శతకంలో కొన్ని ముఖ్యమైనటువంటి శతకాలు ఒకసారి చూడండి, ఉన్నాయి చాలా చెప్పిన శతకాలు. నెక్స్ట్ కథాకావ్యం, వ్యాసం, రూబాయిలు. ఇక్కడ ఈ వ్యాసం ఎవరు ఏమని పేరు చెప్పిళ్ళు, వ్యాసంలో మొట్టమొదటి ఎవరు సారి రాసిళ్ళు, వ్యాసాలకు ఏమేమి పేర్లు వచ్చినాయి, రూబాయిలు ఎవరు, కథానిక కవులు మొట్టమొదట, నవల ఎవరు, స్వీయ చరిత్ర అంటే జీవ చరిత్ర, ఇందులో కొన్ని మనకైతే అడగడం జరుగుతుంది. స్వీయ చరిత్ర ఎవరైనా స్వీయ చరిత్రలు అంటే వీటికి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్కూళ్ళల్లో స్కూల్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టు. అలాగే ఇంటర్మీడియట్ వరకు, కాబట్టి పెద్దవి మళ్ళీ ఎక్కువ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పీఠిక, సంపాదకీయం, నాటిక, వచన, కవిత ఇవన్నీ ఉంటాయి. సిలబస్లో మనకు 100 మ్యాటర్ ఉండొచ్చు, కానీ అన్నిటి నుంచి క్వశ్చన్ రావు, కొన్నిటి నుంచే వస్తాయి. కాబట్టి అన్ని చదవాలి, ఏవైతే ఇంపార్టెంట్. ఇప్పుడు పీఠిక, సంపాదకీయం, నాటిక, వచన, కవిత, గేయం, అనువాద రచన కొన్ని ఇందులో కొన్నిటి నుంచి అడగకపోవచ్చు, కానీ ఇక్కడ చూడండి యాత్రా చరిత్ర, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, కొన్ని సంపాదకీయం, ఈ నాటిక అనేవి కొన్ని ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సాహిత్య విమర్శ అన్నాడు. సాహిత్య విమర్శ, కవి, కావ్యం, నిర్వచనాలు, ఈ 3 ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ కావ్య ఉత్పత్తి హేతువులు, కావ్య ప్రయోజనాలు, కావ్యాత్మ, రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం, ఇవన్నీ తెలిసిందిగా. రస సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించిళ్ళు, ధ్వని సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించిళ్ళు, కావ్య ప్రయోజనాలు, ఉత్పత్తి హేతువులు, కావ్య హేతువులు, ఇవన్నిటి గురించి మన దాంట్లో క్లాసులు ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా రోజుల నుంచి వీడియో చేస్తలేను, ఆ విషయం మీకు తెలుసు. మైండ్ డిస్టర్బెన్స్ వల్ల అయితే నేను క్లాసులు చెప్పలేకపోతున్నాను. ఓకేనా, చూడండి మ్యాక్సిమం కంటెంట్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, ధోరణులు అని చెప్పడం జరిగింది. ఆధునిక సాహిత్య ఉద్యమాలు ఇక్కడ మనకు మళ్ళీ భావ కవిత్వం. ఓకేనా, భావ కవిత్వం, జాతీయోద్యమ కవిత. ఇక్కడ కొన్ని కొటేషన్లు అడగడం జరుగుతుంది. ఇందులో మనకు అభ్యుదయ కవిత్వంలో, విప్లవ కవిత్వంలో, స్త్రీవాద కవిత్వంలో, దిగంబర కవిత్వంలో. ఓకేనా, ఇందులో కొన్ని తీసుకొని మిత్రులారా, మనకు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇందులో కొన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. దిగంబర కవిత్వం కావచ్చు, అలాగే ఈ అనుభూతివాద కవిత్వం కావచ్చు, వీటి గురించి కొన్ని అడగకపోవచ్చు. మెయిన్ ఇక్కడ చూసుకోండి, భావ కవిత్వం నుంచి అడిగే అవకాశం ఉంటుంది, జాతీయోద్యమ కవిత్వం గురించి అడిగే అవకాశం ఉంటుంది, అభ్యుదయ కవిత్వం గురించి అడిగే అవకాశం ఉంటుంది, విప్లవ కవిత్వం గురించి అడిగే అవకాశం ఉంటుంది, స్త్రీవాద కవిత్వం గురించి అడిగే అవకాశం ఉంటుంది, దళితవాదం, మైనార్టీవాదం, తెలంగాణ అస్తిత్వవాదం గురించి అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్
జానపద సాహిత్యంకి వస్తే కనుక చాలామంది భయపడతారు. ఇక్కడ జానపద సాహిత్యంకి వచ్చేసరికి చాలామంది భయపడతారు, కానీ జానపద సాహిత్యం చాలా కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు జానపద సాహిత్యంలో జానపద మెయిన్గా జానపద సాహిత్యం మీద ఎవరు పరిశోధన చేశారు, పరిశోధన చేసినటువంటి గ్రంథాల పేరేమిటి, ఎవరెవరు పరిశోధన చేశారు, ఆ గ్రంథాల పేర్లు అంతే, ఇవి తెలుసుకోండి ఎక్కువ శాతం. ఓకేనా. జానపద సాహిత్య గ్రంథాలు సేకరణలు అంటే ఈ జానపద గేయాలను కానీ కథలను కానీ ఎవరెవరు సేకరించారు, ఎక్కడి నుంచి సేకరించారు, ఒక 2-3 గ్రంథాల పేర్లు మనకు శ్రామిక గేయాలు కావచ్చు, జానపద గేయ సాహిత్యం పరిచయం కావచ్చు, అలాగే జానపద గేయ గాథలు వీళ్ళే నాయన కృష్ణకుమారి, బిద్దరది రామరాజు, అలాగే గోపు లింగారెడ్డి, అలాగే ఇంకా మనకు పులికొండ సుబ్బాచారి, అలాగే మనకి ఇంకా జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణ, జిఎస్ మోహన్. సో ఇట్లా వీటన్నిటి వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క ఇంకో కొన్ని మనకు ఈ చూసినగా జానపద కళలు, వస్తు సంస్కృతి, జానపద ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వస్తు సంస్కృతి ఏందనేది అడిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే కనుక భాష వివిధ రూపాలని చెప్పడం జరిగింది. ఇక్కడ శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష, తెలుగు భాష ప్రాచీనత, భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలు అని చెప్పడం జరిగింది. ఇక్కడ శాసన భాష అంటే శాసనాలు ఏమున్నాయి, ఓకేనా, అంటే ప్రాణాన్న యుగం నుంచి కూడా అడిగే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. గ్రాంధిక భాషావాదులు ఎవరు, వ్యవహారిక భాషావాదులు ఎవరు, వ్యవహారిక భాష కోసం కృషి చేసిన వారు ఎవరు, దాని గురించి ఏమేమి వ్యాసాలు వచ్చినాయి, గ్రాంధిక భాషను సపోర్ట్ చేసింది ఎవరు, దాని నుంచి ఏం వ్యాసాలు వచ్చినాయి కూడా అడిగే అవకాశం ఉండొచ్చు తప్పకుండా. నెక్స్ట్ మాండలిక భాష చాలా ఇంపార్టెంట్. ఎన్ని మాండలికాలు ఉన్నాయి, ఏ మండలంలో ఏ పేర్లను ఏ పదాలను ఏ విధంగా పిలుస్తారు, అక్కడికి ఇక్కడికి మార్పు ఏంటిదని అడిగే అవకాశం ఉండొచ్చు. ఇంకా అన్య దేశ పదాలు అంటే అక్కడేం పేరు ఇక్కడ ఏ ఏ ఏ పదం ఎక్కడి నుంచి ఏ భాష నుంచి తీసుకోవాల్సింది వచ్చింది, ఏ విధంగా పరిణామం చెంది అడగవచ్చు మనకు. నెక్స్ట్ ప్రసార మాధ్యమాల భాష అన్నాడు, కొద్దిగా అడగవచ్చు. నెక్స్ట్ తెలుగు భాష ప్రాచీనత, భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలు, ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ భాషా పరిచయం, భాషా నిర్వచనాలు, ధనులు, ఉత్పత్తి స్థానాలు, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టి చదువుకోండి. ఓకేనా. వీటికి మీరు స్కూల్ బుక్స్ నుంచి వచ్చినటువంటి పదాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. స్కూల్ బుక్స్ వీలైనంత వరకు 1-2-3 సార్లు చదవండి, అందులో ఉన్నటువంటి పదాలని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనము ఉత్పత్తి స్థానాలు కూడా చదవాలి. ఉత్పత్తి స్థానాలు ఏ పదం ఎక్కడి నుంచి అంటే మనకు మొత్తం వర్ణమాలలో ఉన్నటువంటి పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ పదం ఇక్కడి నుంచి మనకు మొత్తం ముఖ యంత్రంలో ఉన్నటువంటి భాగాల నుంచి ఏ పదం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, అవన్నీ కూడా చదవాలి. నెక్స్ట్ పదజాలం, వ్యాకరణాంశాలు ఉన్నాడు. ఇక్కడ అర్థాలు, పర్యాయ పదాల యొక్క నిర్వచనం ఏమిటి, నానార్థాల యొక్క నిర్వచనం ఏంటిది అనేది మీరు పర్టికులర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఆ పదాలని గుర్తించవచ్చు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అధ్యాయాలు, జాతీయాలు, సామెతలు, ఇవన్నీ కూడా మనకు ఇందులో నుంచి ఎక్కువగా పర్యాయ పదాల నుంచి, నానార్థాల నుంచి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే జాతీయాల నుంచి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మరి ఈ సామెతల మీద ఎవరేమో సామెతలు సేకరించిళ్ళు, అలాగే ఎవరు దీని మీద ఏమైనా గ్రంథాలు ఉన్నాయనే విషయాన్ని కూడా అడగవచ్చు. సో వీటి గురించి నేను ఏ బుక్స్ చదవాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందే 2-3 వీడియోలు చేసిన. బట్ ఏంటంటే మన యూజీసీ నెట్ వాటికి సంబంధించి చేసిన. ఒకవేళ వీలుంటే మీరు కామెంట్ చేయండి, బుక్స్ దీనికి సంబంధించిన ఉపయోగపడతాయంటే కనుక తప్పకుండా నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. ఇది వీడియో కూడా చేసిన, పర్యాయ పదాలు అంటే ఏంటిది, నానార్థాలు అంటే ఏంటిది అని ఒక వీడియో చేసిన, ఒకసారి చూడండి. అలాగే ఓకేనా, బుక్స్లలో ఏ పర్యాయ పదాలు ఉన్నాయి, బుక్స్లలో స్కూల్ బుక్సే ఓన్లీ 6th to 10th వరకు స్కూల్ బుక్స్లలో, ఇంటర్మీడియట్ వరకు, ఓకేనా, ఇంటర్మీడియట్ వరకు పదాలు ఎక్కడెక్కడ ఏ విధంగా వాడిండు, ఎవరెవరు కొత్త పదాలు వాడిండు, వాటికి వికృతి అర్థాలు ఏంటి, ప్రకృతి అర్థాలు ఏంటి, వ్యుత్పత్తి అర్థాలు ఏంటి, పర్యాయ పదాలు, నానార్థ తప్పకుండా అండి స్కూల్ నుంచే అడుగుతాడు కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక వ్యాకరణాంశాలు చూసుకుంటే కనుక సందులు, సమాసాలు, ఓకేనా, తెలుగు సందులు, సంస్కృత సందులు, తెలుగు సమాసాలు ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి సమాసాలు. ఓకేనా. అలాగే ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు మనకు ఛందస్సులో భాగంగా స్కూల్లో భాగంగా మనకు ఓన్లీ వృత్తాలు, జాతులు అంటే బేసిక్ వృత్తాలు, జాతులు ఏవి ఉన్నాయి అవి అడుగుతాడు. అంతకుముందు దాటైతే వెళ్ళిపోడు. ఓకేనా. బేసిక్ వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతులు, ఇవి బేసికే. బాగా లోతుకు వెళ్ళండి, మొత్తం మందాక్రాంతం అని, లేకపోతే శ్రీకరిణి అని, లేకపోతే ఇవన్నీ కూడా మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంద్రప్రజం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్ ఉండేటువంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎప్పుడైనా పద్య రచనలో ఇక్కడ మనకు క్వశ్చన్లు మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అర్థాలు అడుగుతాడు, సమాసాలు ఒక పద్యం నుంచే అవన్నీ అడుగుతాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, పద్యాల యొక్క జాతి లక్షణాలు ఏంటిది, పద్య లక్షణాలు ఏంటి, అవన్నీ యతులు, ప్రాసలు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అడిగే అవకాశం ఇక్కడ ఇవి మిట్లారా. తప్పకుండా మనకు స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ సిలబస్ ఒకటే, మీరు చూడండి ఒకసారి. రెండింటి కలిపి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, మన దీనికి సంబంధించినటువంటి క్లాసులు అయితే మ్యాక్సిమం నేను చేశాను. స్కూల్లో
బేసిక్ నుంచి అయితే చేయలేదు కానీ బేసిక్గా మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రచనలకు సంబంధించింది, రచయితలకు సంబంధించింది, కావ్యాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ క్లాసులు కావాలన్నా సరే కింద ఒకసారి కామెంట్ చేయండి, వాటిని నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు 100% ఉపయోగపడుతుంది. అందరూ కూడా గురుకులాలలో విధంగానే డిఎస్సిలో కూడా చాలామందికి జాబ్స్ రావాలని కోరుకుంటూ, సో ఫ్రెండ్స్ మరి మన ఛానల్ అయితే ఉపయోగపడితే కనుక ఎక్కువగా స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ఏంటంటే మన అంటే యూజీసీ నెట్, సెట్, టీజీటీ, పీజీటీ అవన్నీ చూడడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తూ ఉండొచ్చు. సో ఇప్పటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అందరూ చూడండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వీడియో చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. సో అందరు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నా. మరొక వీడియో కోసం మన వీడియోలన్నీ పూర్తిగా చూస్తూ ఉండండి.